భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 18/3/2026 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణాపక్ష చతుర్దశి బుధవారం చతుర్దశి ఉదయం 7:53 వరకు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:35 వరకు వర్జం మధ్యాహ్నం 12:02 నుండి 1:37 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:32 వరకు సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:06 అమృతగడి రాత్రి 9:36 11:12 వరకు. అలాగే ఈరోజు శుభయోగ ఉదయం తెల్లవారుజామున 4:21 శకుని ఉదయం 7:53 చతుర రాత్రి 7:30 ఉత్తరాభాద్ర కార్తీ ప్రారంభం. ఈరోజు రేపే పరాభవ నామ సంవత్సర ఉగాది. మన తెలుగు వారందరికీ కూడా కొత్త సంవత్సరం ఏమిటయ్యా అంటే రేపే. ప్రకృతి పులకరిస్తుంది, మనందరం కూడా పలకరిస్తుంది. మనం శాస్త్ర ప్రకారంగా దేవత ఋషులు నియమించిన ప్రకారంగా రేపే ఉగాది అయింది. రేపే అందరూ కొత్త సంవత్సరం చేసుకోవాలి. జనవరి 1కి మీ ఎంత అడావిడి చేస్తే అంతగానే ఎక్కువగానే ఆధ్యాత్మికంగా దేవతారాధన, దేవాలయ దర్శనాలు, నూతన వస్త్రాలు, పిండి వంటలు చక్కగా అందరూ కూడా రేపు పరాభవనామ సంవత్సరం కొత్త సంవత్సర పండుగలు అందరూ కూడా ఆచరించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రంలో ఈ రోజు ముందుగా మేషరాశి అనుకూల ధనం చేతికి అందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశం. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, అభివృద్ధి, కుటుంబ ఆనందం. మిథున రాశి వారి దేవాలయ దర్శనాలు, సంఘంలో గౌరవం, ప్రయాణ సౌఖ్యం. కర్కాటక రాశి వారి కార్యజయము, ఆరోగ్య లాభం, రాజకీయంగా లాభాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వారి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు, సన్మానాలు, గౌరవాదులు పొందే అవకాశం ఉంది. కన్యారాశి వారి స్త్రీ మూలకంగా వివాదాలు, ధనం వ్యయమయ్యే అవకాశం, ప్రయాణాల్లో లాభం. తులారాశి వారి సుఖ సౌఖ్య లాభాలు, కొత్త స్నేహితుల పరిచయాలు, బంధువుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి సంగీత సాహిత్య కళల యందు అభిరుచి, ఆసక్తి, ధనవృద్ధి, ప్రయాణ లాభాలు. ధనస్సు రాశి వారి శుభకార్య నిమిత్తమే ధనవ్యయము, సంఘంలో గౌరవాలు. మకర రాశి వారి దేవాలయ దర్శనాలు, ఉద్యోగులకు ప్రమోషన్లు, కుటుంబానందం. కుంభరాశి వారి ధనలాభం, నూతనమైన వస్తు వస్త్ర ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఆనందంగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి నిరుద్యోగులకు లాభము, శుభవార్తలు వినుట, కుటుంబ ఆనందం. చతుర్దశి అనంతర అమావాస్య కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం. తెలుగు వన్